డెఫినెట్గా ఎంక్వైరీ చేయాలి కదా. పోక్సో కేసు ఊరికే నమోదు కాదు కదా, దాని వెనకాల ఏం జరిగింది, ఎన్ని రోజుల నుండి జరుగుతుంది, మరొక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని బెదిరించకుండా, పేదవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళని బెదిరించకుండా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మంత్రి కొడుకైనా సామాన్యుడైనా చట్టానికి అందరం ఎవరం అతీతులం కాదు, అందరం చట్టానికి లోబడే పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చివరిగా కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థను పనిచేయనియండి. వాళ్ళు ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థ, ఆ వ్యవస్థను ఫ్రీగా పనిచేయనియండి. రాజకీయ కక్షల కోసమో రాజకీయ నాయకులను వెనకాల తిప్పకుండా ప్రజల రక్షణ కోసం, ప్రజల కోసం ఆ వ్యవస్థను వదిలేయండి. చక్కటి సెక్రటరియట్ ఉంది మనకు, హాయిగా మీరు వెళ్ళి సెక్రటరియట్లో కూర్చోండి ముఖ్యమంత్రి గారు, అక్కడ రివ్యూ చేసుకోండి. ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ పోలీస్ వాళ్ళకు వదిలేసేయండి. చక్కగా 10 లక్షల కెమెరాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఫ్రీగా చూడనివ్వండి కెమెరాలు ఎక్కడ ఏం పని చేస్తున్నారు. నిరంతరం మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అనే దానికన్నా వాళ్ళని ఫ్రీగా పని చేసుకొనివ్వండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అక్క చెప్పింది ఇప్పుడే, విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే కరెక్ట్ ఆ సిస్టమ్ కరెక్ట్గా సెట్ చేస్తలేరు, కరెక్ట్గా చేస్తలేరు, ఏదేం జరుగుతుందో కూడా తెలియదు. నేను ఎవరో చెప్తున్నారు నాకు, ఇంటర్మీడియట్ బోర్డు మర్జ్ చేస్తున్నారు, చేయొద్దు సార్ అంటే, అవునా నాకు తెలియదు అన్నాడట. అట్లా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్ అయిపోయారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు అసలు హైదరాబాద్లో సిటీలో చెత్త ఎత్తుతున్నారో లేదో నాకు తెలియదు, మరి ఆటోలు నడుస్తున్నాయో లేదో నాకు తెలియదు అని మున్సిపల్ శాఖ మంత్రి గారు అక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఇక హోంశాఖ మంత్రి గారు ఇక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు దేశంలోనే క్రైమ్ రేట్లో సగటు, జాతీయ సగటు కన్నా మనం 18% ఎక్కువ ఉన్నామంటే ఇక్కడ హోంమంత్రి గారు కూడా ఫెయిల్ అయిపోయారు. చివరిలో టోటల్గా ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ వ్యవస్థలు ఆ వ్యవస్థలు పనిచేయనియండి, వ్యవస్థలలో లోపాలు ఉంటే సెట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే అందులో వాస్తవం ఏదైనా ఉంటే గమనించండి, గ్రహించండి. మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. అంతేగాని బుల్డోజ్ చేసేసి ఏది మాట్లాడినా మేం చేసిందే కరెక్ట్ అనే లెవెల్లో కాకుండా, ఒక ప్రతిపక్షం నుండి కామెంట్ వచ్చిందంటే దాని వెనకాల వాస్తవం ఏందని గమనించాలి. విమర్శను సద్విమర్శగా తీసుకొని పాలిస్తేనే ప్రజలకు పాలన అందించగలుగుతాం. అదేది కాకుండా కక్ష సాధింపుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థను చక్కగా పనిచేయనియండి, వాళ్ళకున్న ప్రతిష్టను దిగజార్చనీయకండి. ఈ రాష్ట్ర ప్రతిష్టను కూడా దిగజార్చొద్దు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా ఉన్నాయి కాబట్టి వెల్లువల పెట్టుబడులు వచ్చాయి. మీరు 2 సంవత్సరాలు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ పెట్టుబడులు రావట్లే. పక్క రాష్ట్రంలో రోజుగా జాతర నడిపిస్తున్నారు, మరి ఈ రాష్ట్రానికి ఏమైంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి ఎందుకు పెట్టుబడులు రావట్లేదు? అంటే శాంతి భద్రత చక్కలేవని మీరే చెప్తున్నారు. ఈడ గొడవలు అవుతున్నాయని, ఈడ కొట్టుకుంటున్నామని, ఈడ చెత్త ఎత్తుతలేరని, ఈడ లైట్లు పోతున్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడబట్టి, ఈడ రాక్షసులు ఉన్నారని, మాకు అప్పు దొరుకుతలేదని, మేము అప్పుల పాలైనామని, మా చెప్పులు ఎత్తుకుపోతాం అనుకుంటున్నాను. మీరే ప్రతిష్ట అంతా దిగజారిస్తారు. ఇంకా పెట్టుబడులు ఎక్కడొస్తాయి? ఒక్కొక్క మాట మీరు మాట్లాడిన మాట వింటూ ఉంటే తెలంగాణ బిడ్డలకు కలుక్కుమంటుంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకుపోయటంలాగా చూసారా అని బాధేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు అప్పు అడిగితే అప్పు పుడతలేదా, ఈ రాష్ట్రం అంతా దివాలా తీసిందా అని ఆలోచిస్తూ ఉన్నారు. మంచిగా ఉన్న రాష్ట్రాన్ని, పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేసి, అల్లకల్లోలం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అగమ్య గోచరంగా ఉండేటట్టు పరిస్థితులు సృష్టించి, ఈరోజు శాంతి భద్రతలను కూడా అటికెక్కించి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సిస్టమ్ సెట్ చేసుకొని శాంతి భద్రతలు కాపాడాలని కోరుతా ఉన్నాం.